బద్వేల్ మండల సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రియతమ నేత దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కడప జిల్లా ఎంపీ అభ్యర్థి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చి రానున్న సందర్భంలో వెనకకు జరగాలి. కళాకారులు ఇంకా కొంచెం వెనకకు పండి, మీరు ఇంకా కొంచెం వెనకకు పండి, ఇంకా కొంచెం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన బద్వేలు పట్టణానికి విచ్చేయుచున్న మన అందరి ఆరాధ్య దైవం దివంగత ముఖ్యమంత్రి మహానేత రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇంకొక 2 నిమిషాల్లో మన బద్వేలు పట్టణానికి చేరుకోబోతున్న శుభ సందర్భంగా పెద్ద ఎత్తున బద్వేలు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి విచ్చేసినటువంటి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న దయచేసి మీరు రావాలన్న, ఇంకా రావాలి, ముందుకు రావాలి. కెమెరాకి జెండాలు అడ్డం వస్తున్నాయి. మన సిపిఐ సోదరులు చాలా యాక్టివ్ గా ఉన్నారు. తర్వాత మీరు జెండాలు పైకి లేపారు, కానీ కొద్దిసేపు ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నా. సోదరి సోదరులారా, దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ముందు పక్కకు రావాలి. శరములమ్మ గారు వచ్చే టైం అయింది. దయచేసి వీళ్ళంతా కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి వెనకుండా వాళ్ళంతా ముందుకు రావాలి. దయచేసి జెండాలు దించండి, జెండాలు కిందికి దించండి, జెండాలు కిందికి దించండి, జెండాలు కిందికి దించండి. ప్లీజ్ సోదరి సోదరు, దయచేసి మీరంతా కూడా ముందుకు రావాలి. మీరంతా కూడా నెల్లూరు రోడ్డు వైపు రావాలి. మన వెహికల్ వెనకున్న వాళ్ళంతా కూడా నెల్లూరు రోడ్డు ముందు వైపు రావాలి. సోదరి సోదరులారమ్మ, మీరంతా దయచేసి ఇటువైపు రావాలి. శ్రీమలమ్మ గారు వచ్చే టైం అయింది. మీరంతా కూడా దయచేసి నెల్లూరు రోడ్డు వైపు రావాలి. సోదరి సోదరు కొంచెం వెనక్కి జరగండి. ఎట్లా అందరూ కూడా కాస్త వెనక్కి సర్దుకొని అటువైపు ఉన్నటువంటి వాళ్ళు మరి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఈ రోడ్డు వైపు రావాలి. బద్వేలు పట్టణ ప్రజలారా, ఈరోజు కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు మరియు కడప ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి షర్మిలమ్మ గారు, అలాగే బద్వేలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయ్ జ్యోతి గారు గెలుపు నిమిత్తం ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది. మనమందరం కూడా దేశ రాష్ట్ర రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని, దేశ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని 18వ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనము దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం, ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసినటువంటి పాపాన పోలా. వాళ్ళు మొట్టమొదటి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, దేశంలో సంపదంతా కూడా స్విస్ బ్యాంకులో మూలుగుతూ ఉంది. స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దేశ ప్రజల
వచ్చి నల్లధనాన్ని మరింత దాచుకోవడానికి అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాగే ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుండి బద్వేలు పట్టణంలో ఎర్ర జెండాలు పెద్ద ఎత్తున ఎగరేయడం జరిగింది. ఈ ఎర్ర జెండాలు పోరాటం నుంచి వచ్చినటువంటి జెండాలు, హక్కుల కోసం పోరాడినటువంటి జెండాలు. ఈ హక్కుల దినంగా ప్రపంచ కార్మిక దినోత్సవం మన ముందుకు వచ్చింది. ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగింది. ఈరోజు దేశంలో పేదరికం పెరిగింది. ఈరోజు దేశంలో మహిళల పైన లైంగిక దాడులు పెరిగాయి. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. పురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా, ఓ షర్మిలా రాయిలా, రతన్న బిడ్డలా రాయిలా, ఓ షర్మిలా రాయిలా, వీర బిడ్డలా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా, ఓ షర్మిలా రాయిలా, రతన్న బిడ్డలా రాయిలా, ఓ వెనక ఉండే వాళ్ళందరూ ముందుకు రావాలి. వెనక ఉండే వాళ్ళందరూ ముందుకు రావాలి. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. పురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా. బద్వేలు పట్టణ ప్రజలారా, ఈరోజు మన జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కుమార్తె, రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను కూడా కడప జిల్లా నుండి ప్రభావితం చేయబోతున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ గారి గెలుపుకు, అట్లాగే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి విజయజ్యోతి గారి గెలుపుకు ఈ బహిరంగ సభ ఇప్పుడు నిర్వహించబోతా ఉన్నారు. ఈ బహిరంగ సభ సందర్భంగా ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి గుర్తించి 8 గంటల పనిదినం అమలు చేసినటువంటి రోజు. ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినంగా మార్చి ఈరోజు చట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ మేడే మన ముందుకు వచ్చింది. దీన్ని మనం ప్రతిఘటించి 8 గంటల పనిదినాన్ని మళ్ళా సాధించుకోవాల్సినటువంటి, మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఈ మేడే మనకిస్తా ఉంది. అలాగే షర్మిలమ్మ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో హింస రాజకీయాలకు, హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. వామపక్షాలు, ఎర్ర జెండా పార్టీలు ఈరోజు షర్మిలమ్మకు అండగా నిలబడతా ఉన్నాయి. ఎర్ర జెండా అంటేనే పోరాటానికి ప్రతిరూపం. అటువంటి పోరాటాన్ని షర్మిలమ్మ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్భయంగా, నిర్భీతిగా పోరాటం చేస్తుందని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవాలా. ఎందుకంటే ఈరోజు బీజేపీకి కుడి ఎడమగా
టీడీపీ వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు రెండే కూటములు, ఒకటి వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ సంఖలో కూర్చొని చేస్తున్నటువంటి రాజకీయాలు ఒక కూటమి, ఎర్ర జెండా షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఒక కూటమి. ఈ రెండు కూటముల మధ్యనే ఎన్నికల పోరాటం, ఓట్లు ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు దేశ రాజ్యాంగాన్ని తుంగలొక్కేటువంటి బీజేపీ సంకరెక్కినటువంటి టీడీపీ వైసీపీని ఓడించాలా, రిజర్వేషన్ రద్దు చేస్తానన్నటువంటి బీజేపీ సంకరెక్కినటువంటి వైసీపీ టీడీపీని ఓడించాలా, మహిళలపైన దాడులు చేస్తూ ఉన్నా ప్రశ్నించలేని మూగజీవులుగా ఉన్నటువంటి చంద్రబాబు జగన్ ఓడించాలా, షర్మిలంగాను కాంగ్రెస్ను వామపక్షాలను గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నటువంటి తీరు, చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు సినిమాలు ఎవరు చూడడంలా, ఈరోజు వాట్సాప్లు తీసినా, ఫేస్బుక్లు చూసినా, అట్లాగే ట్విట్టర్లు ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా షర్మిలమ్మ ఈరోజు చూస్తే కనపడతా ఉంది. అంటే ప్రజలందరూ కూడా అటెన్షన్ ప్లే చేస్తూ ఉన్నారు. ఏ పూట ఎక్కడ ఏం మాట్లాడుతుంది షర్మిలమ్మ, ఏ వాస్తవాన్ని, ఏ నిజాన్ని, ఏ సత్యాన్ని నిర్భయంగా చెప్పబోతా ఉంది అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆలకిస్తూ ఉన్నారు. నిజాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి జగను చంద్రబాబు చెప్పే మాటలు ఎవరు నమ్మడంలా. వీళ్ళని చూశారు, మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబును చూశారు, మళ్ళీ 5 సంవత్సరాలు జగన్ చూశారు. ఈరోజు జగను చంద్రబాబు ఇద్దరు కూడా ఈరోజు ఇంటికి వెనక నుంచి జగను ముందు నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీ శిబిరంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు రాష్ట్ర రాజధాని లేకపోయినా, పోలవరం రాకపోయినా, రైల్వే జోన్ రాకపోయినా, కడప ఉక్కు ఫ్యాక్టరీ రాకపోయినా, ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు రాకపోయినా ఈరోజు జగన్ అడిగే పరిస్థితి లేదు, చంద్రబాబు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఒక్క షర్మిలమ్మ పిసిసి అధ్యక్షురాలుగా అడుగుతా ఉంది, ఎర్ర జెండా ఒక అండగా ఉంది అని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం. కాబట్టి బద్వేలు పట్టణం అంటే ఎర్ర జెండాకు పురిటిన్లు, ఎర్ర జెండా కాలనీలు. ఈరోజు బద్వేలు పట్టణంలో 6 కాలనీలు ఉన్నాయి. ఈరోజు అనేక జైలు జీవితాలు అనుభవించినటువంటి జనం ఉన్నటువంటి పట్టణం బద్వేలు పట్టణం, రాజకీయ చైతన్యం కలిగినటువంటి పట్టణం బద్వేలు పట్టణం. నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగినటువంటి పట్టణం. కాబట్టి ప్రజలందరూ కూడా షర్మిలమ్మ గారికి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలా ఎంపీగా, హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పి, అట్లాగే నియోజకవర్గ అభివృద్ధికి విజయజ్యోతి ప్రయత్నం చేస్తుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆయమ్మకు ఎమ్మెల్యేకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సిపిఎం పార్టీ కడప జిల్లా పక్షాన మీరందరూ కూడా ఆలోచించి ఓటేస్తారని. ఒక్కసారి గుంతలో పడతారు, రెండోసారి ఎవరు పడరు. ఈసారి మనము గుంతలో పడకూడదు. టీడీపీని వైసీపీని ఓడించాలా, కాంగ్రెస్ను గెలిపించాలా, వామపక్షాల సత్తా ఏందో ఈ బద్వేలు పట్ల చూపించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. సెలవు. ఇప్పుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. సోదరులారా, ఈరోజు మన బద్వేల్ పట్టణ బహిరంగ సభకి విచ్చేసినటువంటి పిసిసి కాంగ్రెస్ అధ్యక్షులు, కడప పార్లమెంటు అభ్యర్థి షర్మిలా మేడం గారికి, అదేవిధంగా మన బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెండి విజయజ్యోతి గారికి, అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నకి అందరికీ ముందుగా ధన్యవాదాలు. చాలా విషయాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రజా వ్యతిరేక కంటక ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ కమ్యూనిస్టులు అంటే ఈరోజు సోషలిస్టు భావాలతో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి శక్తులుగా ఉండేటువంటి నేపథ్యంలో ఒకటైనటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో మన అభ్యర్థుల యొక్క
విజయ బావుటను ఎగిరించాల్సి ఉంటే అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి రోజు లెక్క పెట్టుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల మేడం గారు అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత నా ఓటమి ఖాయమైందని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఎక్కడ నేను ఓడిపోతానని చెప్పి భయపడతా ఉన్నాడు. రకరకాలటువంటి పద్ధతుల్లో ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నాడు. రకరకాలటువంటి పద్ధతుల్లో ఈరోజు చూసాం మన బద్దల పట్టణంలో మెప్మాను ఆర్పీలను కూడా ఉపయోగించుకొని మాకు ఓట్లు వేయించని చెప్పి అడుక్కున్నటువంటి ఒక దుస్థితికి దౌర్భాగ్య స్థితికి ఈరోజు వచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అధికార పక్షం ఇప్పటికే ఓటమి అంగీకరిస్తా ఉంది. అయితే ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ నరహంతక ప్రభుత్వాన్ని పారదోలకపోతే, ఈ నియంత పరిపాలన పోకపోతే, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోతే ప్రజాస్వామ్యం ఈరోజు అపహాస్యమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏదైతే రచించారో దాన్ని పక్కన పెట్టి మనువాద సంస్కృతి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావాలి. అదే విధంగా షర్మిల మేడం గారు గెలిస్తే కేంద్ర మంత్రి కూడా అయ్యి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తారని చెప్పి నాకైతే విశ్వాసం ఉంది. అదే విధంగా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మనం చూసాం అనేక సంక్షేమ పథకాలు. రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తనయున్నటువంటి ఆమె మాట ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మాట ఇచ్చి మనం తిప్పినటువంటి దాఖలాలు లేవు. మరి అట్లాంటి షర్మిలమ్మ మేడం గారిని కూడా ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చివరిగా మాట చెప్తా, ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి వాళ్ళు రబ్బర్ స్టాంపులు పోతా ఉన్నారు. రబ్బర్ స్టాంపులు అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు విద్యావంతురాలు మరి అనేక మంది పేదల పక్షాన్ని నిలబడినటువంటి విజయజ్యోతి అక్క నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి విజయజ్యోతి అక్క హస్తం గుర్తు పైన మీ పవిత్రమైనటువంటి ఓట్లు వేసి, అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్తిగా ఈ నియోజకవర్గం కూడా ఆ విధంగా పనిచేసి విజయడంగా మోగించేటువంటి వరకు అవిశ్రాంతంగా పోరాటం విజయం ముందు చెప్పి చేస్తూ సాధించుకున్నారా.